B97 న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని, ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్లో గోదావరి భవన్ నందు ఏర్పాటు చేసిన సెక్టార్ అధికారుల పోలీస్ సెక్టార్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలకు 4 నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమని ఉంటాయని పేర్కొన్నారు. ఒక రిటర్నింగ్ అధికారి కింద 20 నుండి 30 సెక్టార్లు ఉంటాయని, ఒక సెక్టార్ అధికారికి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందన్నారు. సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్టీరియల్ అధికారులు సంక్రమిస్తాయన్నారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల ఆదేశాల మేరకు 3 సార్లు సందర్శించి వస్తువులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలని సూచించారు. సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్ టైంలో ఓట్స్ దీనిలో ఉన్నాయి కంట్రోల్ యూనిట్స్. సో సపోజ్ ఓట్ దీనిలో ఉంటాయి, మీరు సీల్ చేసుకుని దీంట్లో వచ్చేసేయండి. ఇట్లా నేనే చెక్ చేస్తాను కౌంటింగ్ రోజు. దీనిలో ఓట్ ఉంటే బాగుంటుంది, లేకపోతే దీనిలో ఉన్నాయి కదా మాకు స్లిప్స్ ఉన్నాయి కదా, స్లిప్ కౌంటింగ్ చేసేస్తాం. టెన్షన్ వస్తున్నాయి, రీపోల్ చేయించాలి. రీపోల్ చేయడం అక్కడ లేదు కదా దీంట్లో. ఎక్కడో ఈ మషిన్ ఆగిపోయింది, అక్కడ నుంచి న్యూ మషిన్ తో చేసేస్తాం, అంతే కదండి. క్లియర్ కదండి. మషిన్ పని చేయట్లేదు, దీనివల్ల రీపోల్ జరగకూడదు. లాస్ట్ ఓట్ అయిన తర్వాత ఇది నొక్కిన తర్వాత ఏం లేదు, న్యూ మషిన్ కానీ ఓల్డ్ మషిన్ కానీ ఏం అవ్వదండి. ఆ రోజు నేనే సెలెక్ట్ చేస్తాను ఏఈఆర్ఓస్ అంటే ఎంఆర్ఓస్ ఆర్ మున్సిపల్ కమిషనర్, దే హావ్ టు కమ్ వాలంటరీ.